శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి 2026 జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి జూన్ 20వ తారీఖు వరకు రాశి అందే కుజగ్రహ సంచారం. ఇది ఈ రాశి వారికి విశేషమైనటువంటి ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం, స్థిరాస్తి వ్యాపారం, కన్స్ట్రక్షను మొదలగు వ్యాపారాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. అలాగే వ్యక్తిగతంగా మీ సామర్థ్యం పెరగడం వల్ల మీరు చేసే కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీతో పాటు 10 మందికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా పెరుగుతుంటాయి. ఏదైనా పని అనుకున్న వెంబటనే మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయడంలో చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క స్థాయి, హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా వరకు చాలా ఫేవర్గా ఉండడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ధనస్థానంలో రవి ఇంచుమించుగా మనకి జూన్ 15వ తారీఖు వరకు ధనస్థానంలో రవి పంచమాధిపతిగా ఉండడం వల్ల మీ సంతానం యొక్క సహకారం కుటుంబ అవసరాలకు ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పదవి కానీ, ప్రభుత్వ పథకాలు కానీ అనుకూలంగా రావడం వల్ల మరి కుటుంబం యొక్క వ్యక్తిగత కుటుంబ ఆదాయం పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబం యొక్క విలువ కూడా మార్కెట్లో పెరుగుతూ ఉంటుంది. మీ యొక్క మాటకు కూడా వాల్యూ పెరగడం జరుగుతూ ఉంటుంది. చాలా అథారిటేటివ్గా ఉండే అవకాశం ఉంది. మంచి మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మరి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ అలాగే శుక్రగ్రహాలు ఇది మీకు కొత్తగా పరిచయం అవడం జరుగుతుంటుంది. అంటే సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో తృతీయాధిపతితో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్లో కానీ పరిచయమైనటువంటి వారితో వివాహం కుదిరే అవకాశం ఉంది. అది సాధారణంగా ఏంటంటే అబ్బాయిలకి కొత్తగా అమ్మాయిలు పరిచయం అవడం వల్ల వారితో వివాహం కానీ, నిశ్చితార్థం కానీ కూర్చుకోవడం కానీ, పెళ్లి విషయంలో ఒక ఒప్పందానికి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల కొత్త కొత్త అవకాశాలు కూడా మీకు ఈ మార్కెటింగ్లో రావడం జరుగుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా ఈ రాశి వారికి ఈ నెలలో జరిగిన మార్పు గురుగ్రహం. గత కొంతకాలంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ నెల సుమారుగా 2వ తారీఖు నుంచి 4వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి ఇంచుమించుగా మీకు అక్టోబర్ 31 దాకా సుమారు ఒక 5 నెలల పాటు ఉండే గురుగ్రహం జాతకుడిని చాలా కాలంగా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్ని తిరిగి పునఃప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే గృహ నిర్మాణం చేయడం కానీ, అలాగే మీ పెద్దవారి ద్వారా ఒక స్థిరాస్తి మీ పేరుతో మారడం కానీ, అలాగే విద్యార్థులు ఉన్నత విద్య నిమిత్తం విదేశం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు 4వ స్థానంలో సంచరించడం వల్ల ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరుతుంది. అంటే ఆ స్థిరాస్తి ఒక చోట అమ్మి వేరొక చోట మారడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇదే సమయంలో ఏదైనా గృహాన్ని కూడా చేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ వేరే కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ, అద్దెంట్లో కానీ మొత్తం మీద ఇల్లు మారడం, కొత్త గృహప్రవేశం, స్థల మార్పు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉంటాయి. అప్పటిదాకా ఉన్నటువంటి స్థితి వేరు. ఇప్పటి నుంచి మీ యొక్క సంతోషంగా, ఆనందంగా ఉండడం, అలాగే గృహంలో మీ యొక్క పరపతి పెరగడం, వ్యక్తిగతంగా మీ సొంత ఊర్లో మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ రావడం కూడా జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి పరిష్కారం దొరికి వృత్తిపరంగా ఒక హోదా అన్నది ఈ సమయంలో పెరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ జూన్ నెల 20వ తారీఖు తర్వాత ధనస్థానంలోకి కుజగ్రహ సంచారం జరుగుతుంది. ఇలాగా రాశ్యాధిపతిగా, అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల
ఏదైనా భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి అమ్మడం వల్ల కూడా కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో కఠినంగా వ్యవహరించడం వల్ల కానీ, కఠినంగా మాట్లాడడం వల్ల కుటుంబపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు రావచ్చు. సడన్గా కొన్ని ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, దగ్గర బంధువులతో మాట్లాడేటప్పుడు కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది. అయితే ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. స్థిరాస్తి అమ్మడం వల్ల ఆదాయం వస్తుంది, భూముల వల్ల ఆదాయం వస్తుంది. కుటుంబం అంతా కూడా చాలా బిజీగా ఉండి ఒకరికొకరు మాట్లాడుకోవడానికి వీలైనంతగా ఈ బిజీగా ఏర్పడడం జరుగుతుంది. అలాగే ఇంచుమించుగా మనకి ఈ జూన్ నెల 15 తర్వాత ఈ గురువు తృతీయ స్థానంలోకి మారి అక్కడ ఉన్నటువంటి బుధుడితో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. బట్ ఏదైనా మన మేషరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 12వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం మీద చతుర్థ స్థానం నుంచి గురు వీక్షణ రావడం వల్ల ఏలినాటి శని ప్రభావం కొంతవరకు తగ్గి చెడ్డ ఖర్చులు, వేస్ట్ ఖర్చుల నుంచి బయటపడి కొన్ని మంచి ఖర్చులు పిల్లల కోసమో, గృహం కోసమో, దేవాలయం కోసమో, దైవం కోసమో మంచి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మన మేషరాశి వారికి ఇక్కడ నుంచి చాలా వరకు మంచి రోజులు వచ్చినట్టే. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాసుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా
ధరించడం అన్నది వ్యాపారస్తులకు అనుకూలిస్తూ ఉంటుంది, విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం, నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి, లేదంటే ఫలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకు దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైంది అక్కర్లేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్. కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.